Hello everyone, and నేను డాక్టర్ అరుణ మోపర్తి, రన్నింగ్ మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్, బస్ స్టాండ్ దగ్గరలో కొత్తపేట, గుంటూరు. ఈ రోజు నేను మీనాక్షి టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ ఇస్ ఎ ప్లేస్ వేర్ వి స్పీక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ అబౌట్ ఉమెన్ అండ్ ట్రీట్ ఎవ్రీథింగ్ అండ్ ఎనీథింగ్ అబౌట్ ఉమెన్. సో ఈ రోజు ఈ వీడియోలో నేను థైరాయిడ్ గురించి చెప్పాలనుకుంటున్నాను. థైరాయిడ్ గ్లాండ్ ఉండటం, థైరాయిడ్ డెఫిషియన్సీ వల్ల ప్రెగ్నెన్సీ వస్తుందా, మాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, పిల్లలు పుడతారా అని చాలా మంది చాలా భయాలుగా ఉంటారనమాట. సో యాక్చువల్లీ థైరాయిడ్ అంటే ఏంటి, అసలు అది ఎలా చేస్తాము, ఎలా రిలీజ్ అవుతుంది, ఏం చేస్తుంది అనే దాని గురించి మీకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని చేస్తున్నాను ఈ వీడియో. థైరాయిడ్ ఉందండి, నాకు థైరాయిడ్ ఉందండి అంటూ ఉంటారు. థైరాయిడ్ గ్లాండ్ అనేది ప్రతి మనిషి బాడీలో గొంతు దగ్గర ఇక్కడ ఉంటుంది. ఆ థైరాయిడ్ గ్లాండ్ లో నుంచి T3 అనే హార్మోను, T4 అనే హార్మోను రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మన బాడీ మెటబాలిజం కానీ, మన రిప్రొడక్టివ్ హార్మోన్స్, మనకి ప్రొలాక్టిన్, అండాశయం విడుదలవడానికి, అండం విడుదలవడానికి రిలీజ్ అయ్యే హార్మోన్స్, ఇవన్నీ ఆ T3 అండ్ T4 హార్మోన్స్ రెగ్యులేట్ చేస్తాయి. ఈ T3, T4 హార్మోన్స్ స్టిమ్యులేట్ చేసేది ఎవరంటే మన బ్రెయిన్ లో పిట్యూటరీ హార్మోన్ అని ఉంటుంది. పిట్యూటరీ హార్మోన్ లో నుంచి థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH అనేది రిలీజ్ అవుతుంది. ఆ TSH ఏం చేస్తుందంటే మన గొంతులో ఉన్న థైరాయిడ్ గ్లాండ్ ని స్టిమ్యులేట్ చేసి T3, T4 రిలీజ్ అయ్యేలా చేస్తుంది అనమాట. ఒకవేళ థైరాయిడ్ TSH అనే హార్మోన్ మన బ్రెయిన్ లో నుంచి రిలీజ్ అయ్యి పిట్యూటరీ నుంచి వచ్చే థైరాయిడ్ TSH హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అయిపోయింది అనుకోండి, దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. TSH ఎక్కువగా రిలీజ్ అయిపోతే ఇక్కడున్న T3, T4 రెండు తక్కువైపోతాయి. సో మన బాడీలో హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. అదే మనం TSH హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయింది అనుకోండి, అప్పుడు దాన్ని హైపోథైరాయిడిజం అంటారు. TSH హార్మోన్ తక్కువ రిలీజ్ అయింది అనుకోండి, హైపర్ థైరాయిడిజం అంటారు. అది తక్కువ రిలీజ్ అయిందంటే ఇక్కడ స్టిమ్యులేషన్ ప్రాబ్లం వల్ల ఈ రెండు ఎక్కువైపోతాయి అన్నమాట. అప్పుడు ఈ T3, T4 ని బట్టే మనం హైపోనా హైపరా అని చెప్తాం. TSH ని బట్టి కాదు, అది రివర్స్ ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో హైపోథైరాయిడిజం, TSH హార్మోన్ తక్కువ రిలీజ్ అవుతుందంటే హైపోథైరాయిడిజం. హైపోథైరాయిడిజం ఉన్నది ఎలా తెలుస్తుంది మనకి అంటే, కొంచెం బాగా నీరసంగా ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి తెలియకుండా సడన్ గా మన ఇన్సులిన్ సెన్సిటివిటీ ఎక్కువైపోయి బ్రెయిన్ లో అబ్నార్మల్ గా సెల్ స్టిమ్యులేట్ అయిపోయి గ్లూకోజ్ ఎక్కువైపోయి వెయిట్ పెరిగిపోతారు. మళ్ళీ వాళ్ళకి కోల్డ్ ఇంటాలరెన్స్ చాలా తక్కువ, అసలు చలికి తట్టుకోలేరు. చర్మం అంతా డ్రైగా అయిపోయి పొట్లిపోయినట్టు అయిపోతూ ఉంటుంది. గొంతులో హోర్స్నెస్, అదే గీరలాగా వస్తుంది అనమాట వాయిస్. ఇవన్నీ హైపోథైరాయిడిజం వల్ల లక్షణాలు అనమాట. అదే హైపర్ థైరాయిడిజం అనుకోండి, వాళ్ళకి దడగా, ఆయాసంగా, ఈ వెయిట్ తగ్గిపోతారు. కొంచెం కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అన్ని తగ్గిపోతాయి అన్నమాట బాడీలో. దానివల్ల పీరియడ్స్ అప్పుడు నెలసర్లు వచ్చినప్పుడు బ్లీడింగ్ కూడా చాలా కొంచెం అవుతుంది. అది హైపోలో అయితే కోయాగులేషన్ ఫ్యాక్టర్స్ అన్ని ఎక్కువైపోయి బ్లీడింగ్ పీరియడ్స్ అప్పుడు హెవీగా అవుతుంది, ఇర్రెగ్యులర్ గా వస్తుంది. ఎప్పుడంటే అప్పుడు బ్లీడింగ్ కనపడుతూ ఉంటుంది. కొంచెం ముందు వెనుకో ఎక్కువ తక్కువ అవుతూ ఉంటుంది అనమాట. ఈ థైరాయిడ్ లో హైపర్ థైరాయిడిజం ఉన్నా హైపోథైరాయిడిజం ఉన్నా రెండిట్లో ఏదున్నా కూడా ముందో వెనుకో ఎక్కువ తక్కువగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా అవుతాయి. ఆ హార్మోన్స్ అన్ని ఇంబ్యాలెన్స్ ఉండటం వల్ల అలా ఇర్రెగ్యులర్ అవుతాయి అనమాట. ఇర్రెగ్యులర్ అవడం వల్ల అండాశయంలో నుంచి అండం సరిగ్గా విడుదల అవ్వదు. అండం సరిగ్గా విడుదల అవ్వకపోతే ఆ ప్రెగ్నెన్సీ డిస్టర్బెన్స్ రాకపోవడం కష్టం అవుతుంది. పీరియడ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి అనమాట. సో దాన్ని థైరాయిడ్ పరీక్ష చేయించుకొని చూసుకొని అది హైపోథైరాయిడిజమా హైపర్ థైరాయిడిజమా అని చెక్ చేసుకోవాలి. అసలు ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే దానికి కొన్ని కారణాలు. ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటాం. అది కొన్నిసార్లు జెనెటిక్ గా ఇంట్లో ఎవరికైనా ఫ్యామిలీ హిస్టరీ ఉంటే కూడా కొన్నిసార్లు థైరాయిడ్ డిస్టర్బెన్స్ ఉంటుంది. ఇంకా కొన్నిసార్లు ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు థైరాయిడ్ గ్రంథిలో ఇన్ఫెక్షన్ అయిపోయింది అనుకోండి, ఆ థైరాయిడ్ గ్రంథి అంతా కొంచెం డ్యామేజ్ అయిపోయి హైపర్ థైరాయిడిజం ఎక్కువగా వస్తుంది. ఈ థైరాయిడ్ వల్ల గొంతులో స్వెల్లింగ్ వచ్చేసి దాన్ని గోయిటర్ అంటాం అనమాట. సో అది అబ్నార్మల్ గా సెల్స్ అన్ని పెరిగిపోయి ఉబ్బిపోతుంది థైరాయిడ్ గ్రంథి. సో అది గోయిటర్ అంటాం. అది దానివల్ల గొంతులో మింగడానికి, మాట్లాడటానికి హోర్స్నెస్, నరాలన్నీ ఒత్తిడి పడతాయి అనమాట. కానీ ఈ హైపర్ థైరాయిడిజం ఉన్నప్పుడు గొంతులో వాయాలనేవి లేదు. అలా అని దానివల్ల మనకి అండం విడుదల అవ్వడానికి కావాల్సిన FSH, LH, ప్రొలాక్టిన్, ఈ హార్మోన్ ప్రొలాక్టిన్, ప్రొజెస్ట్రాన్, ఈ హార్మోన్స్ అన్ని డిస్టర్బెన్స్ అయిపోతాయి అనమాట.
ఈ 4-5 హార్మోన్స్ డిస్టర్బ్ అయిపోవటం వల్ల ఓవులేషన్ సరిగ్గా రాక ఇబ్బంది వస్తుంది. సో ఈ థైరాయిడ్ క్యాన్సర్ ఉన్నా కూడా డిస్టర్బెన్స్ ఉంటుంది. కొన్నిసార్లు వేరే క్యాన్సర్ కి ఏమైనా మెడిసిన్స్ వాడటం వల్ల, రేడియోథెరపీగా ఇవ్వటం వల్ల కూడా ఇక్కడ ఉన్న థైరాయిడ్ గ్లాండ్ కొంచెం డ్యామేజ్ అయిపోయి దాంట్లో నుంచి స్టిమ్యులేషన్ తగ్గిపోతుంది అన్నమాట, థైరాయిడ్ డిస్టర్బెన్స్ వస్తుంది. సో ఈ థైరాయిడ్ డిస్టర్బెన్స్ కి ఏం చేయాలి అంటే ఆహారం మార్పులు, మెయిన్ గా క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రోకలీ ఇలాంటివి తినకూడదు. అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ అన్ని అవాయిడ్ చేసుకోవడం మంచిది. అయోడైజ్డ్ సాల్ట్, అయోడిన్ అవసరం అన్నమాట థైరాయిడ్ ప్రొడక్షన్ అవ్వాలంటే. అయోడైజ్డ్ సాల్ట్ మన అన్నపూర్ణ ఆట కానీ ఇవన్నీ టాటా కానీ వీళ్ళందరూ అయోడిన్ యాడ్ చేస్తారు అనమాట ప్రాసెస్ చేసే సాల్ట్ లో. సో అయోడైజ్డ్ సాల్ట్ వాడుకోవడం అవసరం. హైపోథైరాయిడ్, థైరాయిడ్ TSH హార్మోన్ తక్కువ ఉందనుకోండి, ఆ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళకి లివోథైరాక్సిన్ అని ఒక టాబ్లెట్ వాడతాం. రోజు మార్నింగ్ ఫాస్టింగ్ తో వేసుకోవాలి. ఆ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఎంటీ స్టమక్ లో ఒక ½ an hour దాకా ఏమి తాకూడదు, తినకూడదు. అప్పుడే ఆ థైరాయిడ్ గ్లాండ్ కరెక్ట్ గా పనిచేస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ ఒక్క రోజు మాత్రమే 24 hours మాత్రమే పనిచేస్తుంది ఈ లివోథైరాక్సిన్ అనే టాబ్లెట్. సో ఈ రోజు వేసుకున్నాం కదా రేపు వేసుకోకపోతే పర్వాలేదు కాదు. ఈ రోజు వేసుకుంటే ఈ రోజు దాన్ని కరెక్ట్ చేస్తుంది, రేపు వేసుకుంటేనే రేపు అది పనిచేస్తుంది, లేకపోతే మళ్ళీ ఇర్రెగ్యులారిటీ వస్తుంది అనమాట. సో ఒక్క రోజే పనిచేస్తుంది కాబట్టి ఆ మెడిసిన్ ప్రతిరోజు ఒక థైరాయిడ్ టాబ్లెట్ పొద్దున్నే లేవగానే మొహం కడుక్కోగానే ఒకటి వేసేసుకోవాలి. అదే హైపర్ థైరాయిడిజం ఉందనుకోండి, వాళ్ళకి మెథిమజోల్ అని టాబ్లెట్స్ ఉంటాయి. అవి ఒక కోర్స్ లాగా కొన్ని రోజులు వాడేసి అవైతే ఆపొచ్చు హైపర్ థైరాయిడిజం ఉన్నవాడు. కానీ హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళు మాత్రం రోజు కంటిన్యూస్ గా లైఫ్ లాంగ్ వాడుకుంటూ ఉండాలి. తక్కువ ఎక్కువ అప్పుడప్పుడు ఇయర్లీ వన్స్ చెక్ చేసుకొని డోస్ తగ్గించడం పెంచుకోవడం చేసుకుంటూ ఉంటే ఈ థైరాయిడ్ గ్లాండ్ వల్ల ఈ రిప్రొడక్టివ్ హార్మోన్స్ అన్ని కరెక్ట్ గా పనిచేస్తే చక్కగా ఓవులేషన్ జరిగింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా పిల్లలకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు. పిల్లలకి ఏమైనా ప్రాబ్లం వచ్చిందని భయపడతారు, పిల్లలకి ఎలాంటి డిస్టర్బెన్స్ రాదు, చక్కగా ఉంటారు, అవయవాలన్నీ బాగా తయారవుతాయి, ఏమీ ప్రాబ్లం రాదు. సో ఎప్పటిలాగే మీకు ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.